శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీదేవీ భాగవతం ద్వాదశ స్కందం. మణిద్వీపం. జనమేజయునికి వ్యాస మహర్షి 14 లోకాలకు మూలకారణమైన శ్రీ త్రిభువనేశ్వరీదేవి నివసించు పరమధామమును గుర్చి ఇట్లు చెప్పనారంభించెను. బ్రహ్మలోకమునకు పైన సర్వలోకమనే ఏది కలదో అది మణిద్వీపమని ప్రసిద్ధిగాంచింది. అన్ని లోకముల కంటేనూ గొప్పదొకటిచే మణిద్వీపమును సర్వలోకమని కూడా పిలిచెదరు. శ్రీ పరాంబిక దాన్ని తన సంకల్పం చేతనే నిర్మించింది. శ్రీ మూల ప్రకృతి దేవి ఈ సమస్త సృష్టికి పూర్వము మణిద్వీపమును తన నివాసంగా ఏర్పరచుకొనెను. అది కైలాసం కంటే గొప్పది, వైకుంఠం కంటే శ్రేష్టమైనది, గోలోకం కన్నా ఉత్తమమై వెలుగుచున్నది. కనుకనే దానిని సర్వలోకమనుచున్నారు. ఈ 3 లోకాలందును దానిని మించిన అందమైన నగరం ఇంకొకటి లేనేలేదు. అది ఉద్రేకములకు గొడుగు వంటిది, సంసార సంతాపం నశింపచేయనది, బ్రహ్మాండములన్నిటికీ చల్లని నీడ వంటిది. ఇది ఎన్ని ఆమడల వైశాల్యం కలదో అంత గంభీరమైనది. ఆ మణిద్వీపానికి 4 వైపులా అమృత సముద్రం ప్రకాశించుచుండును. అందు గాలి తాకునకు ఉవ్వెత్తుగా లేచు చల్లని కిరీటములు, రత్నాల ఇసుక ప్రదేశములను, దక్షిణావర్తము మొదలగు వివిధ శంఖములను, పలు వన్నెల చాపలను కన్నుల పండుగ చేయుచుండును. అందు తరంగముల వరసలచే కలిగిన చల్లని నీటి తుంపులను, వివిధ టెక్కముల టెక్కుతో అటు ఇటు ప్రయాణం చేయు అందాల పడవలను భాసములే ఉండును. ఆ పొడవైన గట్టుల యందు కన్నులకింపైన సొంపైన బంగారు చెట్ల వరసలు కలవు. వాటి కావల ఇనుముతో నిర్మించబడిన 7 ఆమడల ఎత్తుగల దృఢమైన ప్రాకారం కలదు. అచట అనేక శాస్త్రాస్త్రములను ఉపయోగించి పూరుటలు నేర్పర్లకు రక్షకులు వీరోత్సాహంతో నివసించుచుందురు. దానికి 4 ద్వారములు కలవు. ప్రతి ద్వారమందును 100 కొలది ద్వారపాలకులు కాపలకాయచుందురు. అందు దేవీ భక్తులు గడములుగా నివసింతురు. వారెప్పుడునూ జగదీశ్వరీదేవి దివ్య దర్శనమునకే ఏతించుచుందురు. ఆ దేవీ భక్తులు తమ దివ్యవాహనపై వచ్చుచుందురు. వారు వేలాది విమానముల గంటల చప్పుడులు, గుర్రము సకిలింపులను, వాటి డెక్కల టకటక ధ్వనులు దిక్కులకు చెవుడు పుట్టించుచుండును. అచ్చట దేవీ పరిచారకులు చేతబెత్తములు పట్టుకుని దేవతల్ని గోల చేయవద్దని మోదుచుందురు. ఆ కోలాహలంలో ఎవడేమీ చప్పుడు చేసినా తెలియ వీలుపడదు. ఆ మహాధ్వనిలో ఒకరి మాట ఇంకొకరికి వినిపించదు. అక్కడ అడుగడుగునా స్వచ్ఛమైన మధురమైన నీటితో నిండిన సరస్సులు కలవు. మరియు అచట రత్నములైన చెట్లు, ఉద్యానవనములు, లోపల వైపున కంచుతో నిర్మించిన పెద్ద ప్రాకారం కలదు. ఆ ప్రాకారము ఆకాశమును అంటుచుండును. ఇది ఇనుప ప్రాకారం కంటే 100 రెట్లు గొప్పది. ప్రాకార ద్వారములు మిక్కిలి ఎత్తైనవి. అచట అన్ని జాతుల చెట్లను కలవు. ఆ చెట్లు కొంగొత్త చిగురుటాకులతో సుందరములై ఉండును. మరి పూలగుత్తులు రంగురంగుల సౌందర్యంతో పరిమళమును వెదలిచుండును. తీయని పండ్లు నేరూరినట్లు కనిపించును. పలు విధములైన వృక్షములతో వనములు, ఉపవనములు, 100 కొలది దిగుడు బావులు అత్యంత సుందరములై ప్రకాశించుచుండును. చెట్లపై కూయు కోకిలలు, జుంకారములు చేయి తుమ్మెదలను చెవులకు పండుగ చేయుచుండును. నదుల తీరములు అతి మనోహరములు. పువ్వులను వాసనల చిమ్ము గాలులు అచ్చట ఘృణతర్పణ మనొచ్చును. జింకలు గుంపులు గుంపులుగా అటు ఇటు సంచరించుచు పరిగెత్తుచు నేత్రానందం కలిగించుచుండును. నెమళ్ల గుంపులు నాట్యం చేయుచుండును. వాటి తీయని కేకారవములు దిక్కులకు వ్యాపించుచుండును. ఆ కంచు ప్రాకారం లోపల రాగి ప్రాకారం కలదు. అది చతురస్రాకారంగా 7 ఆమడల ఎత్తుగా ప్రకాశించుచుండును. కంచు రాగి ప్రాకారముల మధ్య కల్పవృక్షముల వరసలు గల వనములుండును. అక్కడ పువ్వులు బంగారు కాంతులతో ఎల్లవేళలా విప్పారియే ఉండును. కల్పవృక్షముల వరుసకు గ్రీష్మ ఋతువు నాయకుడు, అతని భార్యలు సుఖశ్రీ శుచిశ్రీలు. సంసార తాపములకు భయపడిన వారు ఆ వృక్షముల కింద శాంతిగా విశ్రమించుదురు. దేవతలు సిద్ధులు కూడా అక్కడ నివసించుచుందురు. అచ్చటి విలాసినులు గుంపులు గుంపులుగా ఒయ్యారు మొలకపోచుందురు. అచ్చటి ప్రాణులు చల్లని తీయని మంచినీటిని తాగుదురు. రక్తచందన వృక్షముల వనములు అతి మనోహరములై కనపట్టును. వాటికి అధిపతి మేఘవాహనుడైన వర్షర్తువు. అతని కన్నులు మెరుపుల వల్లే పచ్చని రంగు కలవి. అతని కవచము మేఘముల గుంపు. అతడు వజ్రాయుధం మాదిరి గర్జించును.
ఇంద్రధనువు చేత బునకుండా పోతగా అన్ని చోట్ల వర్షించును. వర్ష ఋతువుకు 12 మదవతులైన శక్తులు ప్రసిద్ధులు. ఆ ప్రదేశము చిగురించిన చెట్లతోనూ లేదీగలతోనూ పచ్చని పైర్లతోనూ కన్నుల పండుగగా ఉండును. అచ్చటి నదీనదములు నిరంతరము ప్రవాహ వేగంతో హృదయానందకరములై ఉప్పారుచుండును. అచ్చట శ్రీదేవికి మహోత్సవములు జరుపు సిద్ధులు దేవతలు నివసింతురు. వాపీకుప తటాకములు దేవీ సేనకు ఉపయోగించబడును. అచ్చటి గణములు విలాసంలకు తమ స్త్రీలతో కూడి విహారములు సలుపుచుందురు. అచ్చట వెండి ప్రాకారము తళతళ మెరయిచుండును. దేవీ పూజలు భక్తులకు ప్రసన్నత కలగజేయుచుండెను. అచ్చటి హేమంత ఋతువు తన గణములతో ఆయుధములతో అనురాగవతుల మనస్సుల్ని పరవశింపజేయుచుండును. అతని భార్యలు సహస్త్రీ సహ్యస్త్రీలు. అచ్చటి దేవీవ్రతము ఆచరించు సిద్ధులుందురు. బంగారు ప్రాకారమునకి ఎగువన పుష్యరాగమణుల ప్రాకారము శోభతో ఉండును. అచ్చటి నేలపై ఉన్న వనములు ఉపవనములు అన్నీయూ పుష్యరాగమయములే. పుష్యరాగపు చెట్ల పాదులు సొంపుగా ఉండును. అక్కడ రత్న ప్రకారం కూడా కలదు. దానిలోని చెట్లు పక్షులు వనభూములు అన్నీ రత్నమయములే. మంటపములు స్తంభములు సరోవరములు కమలములు అన్నీ రత్నమయములే. అచ్చట దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధములను ధరించి దిక్పాల సమశ్చాత్య రూపంతో ప్రకాశించుచుందురు. ఆ ప్రదేశమునకు తూర్పున ఎత్తైన శిఖరములు గల అమరావతి పట్టణము పలు విధముల వనములతో అలరారుచుండును. అచ్చట మహేంద్రుడు విరాజిల్లుచుండును. నీల ఇంద్రుల తేజము కల మహేంద్రుడు వజ్రపాణియే ఐరావతం నెక్కి దేవసేనలతో గంభీరంగా వెలుగొందుచుండును. ఇంద్రాణియు దేవాంగనలతో కూడి ఉండును. దానికి ఆగ్నేయమున అగ్నిమయ పట్టణమో అన్నట్టు అగ్నిపురం వెలుగొందుచుండును. అగ్ని అక్కడ తన భార్యలైన స్వాహ స్వదాదేవులతో కూడి తన వాహన భూషణ దేవగణములతో ప్రకాశించుచుండును. దక్షిణ దిశ యందు యమపురం కలదు. అందు యముడు దండధారియే చిత్రగుప్తుడు మొదలైన వారితో కూడి ఉండును. నైరుతి యందు రాక్షసులుందురు. అచ్చట రాక్షసులతో ఖడ్గధారి అయిన నైరుతి వెలుగొందుచుండును. పటమట వరుణుడు పాసపాణి అయి ప్రతాపవంతుడే ఒప్పుచుండును. అతడు మహామత్స్రమును అధిరోహించి దేవీసేనలతో కూడి తన శక్తితో వరుణలోకమందు వర్ణానితో రతిక్రీడలు మునిగి తేలుచు ప్రమోదమందుచుండును. ఇక వాయువ్యమున వాయులోకంలో వాయుదేవుడు నివాసముండును. అతడు వాయు సాధనమున సిద్ధులైన యోగులను కూడి ధ్వజహస్త్రుడు విశాలాక్షుడు మృగవాహనుడే వెలుగొందును. మరుద్గణములు తనని సేవింపగా అతడు తన శక్తిని కూడి ఉండును. ఉత్తరమున యక్షలోకం ప్రకాశించుచుండును. అచ్చట వృత్తి బుద్ధులను శక్తులను కూడి యక్షలోకము ప్రకాశించుచుండును. అతడు ధనపతి నవనిధులకు అధిపతి మణిభద్రుడు పూర్ణభద్రుడు మొదలగు యక్షసేనాధిపతులతో కుబేరుడు తన శక్తితో అధిక సంపన్నుడై తేజరిల్లును. ఈశాన్యమున మహారుద్రలోకం విరాజిల్లుచుండును. అది విలువైన రత్నములతో నిర్మించబడింది. అందు మహారుద్రుడు స్వయంగా ప్రకాశించుచుండును. అతడు మహోగ్రుడు దీప్తనయనుడు మోపున అమ్ములపతిని ధరించినవాడు. అతడు ప్రకాశించు ధనువును ఎడమచేత ధరించి తనతో సమానమైన అనేక రుద్రుల్ని చేరి ఉండును. ఆ రుద్రులు కూడా ఆయుధములను ధనస్సులను ధరించి ఉందురు. వారి భీకర ముఖముల నుండి నిప్పులు కురియుచుండును. అచట వీరభద్రాదులను కూడి మహారుద్రుడు కొలువై విరాజిల్లుచుండును. అచట ప్రమదగణములు భూత సంగములతో కూడి మహటట్టహాసం చేయుచు శబ్దంతో భయమును కలిగింతురు. మహేశ్వరుడు ఈశాన దిక్కుకు ప్రభావొకటి వలన ఈశానుడు అనవంచున్నాడు. అతడు అష్టమూర్తియు మహారుద్రుడై విరాజిల్లుచుండును. పుష్యరాగమణుల ప్రాకారం లోపల పద్మరాగమణుల ప్రాకారం ప్రకాశించుచుండును. అచ్చటి నేల కూడా అట్లే ఎర్రగా ఉండును. ఆ ప్రాకారము 10 యోజనముల ఎత్తుగలది. దానికి గోపుర ద్వారములు కలవు. అచ్చట పద్మరాగమణులతో ప్రకాశించు మండపులు ఎన్నో కలవు. ఆ ప్రాకారముల మధ్య అనేక ఆయుధములు కలవు. రత్నభూషణములు ధరించిన వీరులను 64 కళలను కలవు. ఆ వీరులకు ప్రత్యేకము నాయకులు కలరు. వారికి ప్రత్యేకంగా లోకములు కూడా కలవు. ఆ లోకములు కూడా పద్మరాగమణులతో నిర్మించబడినవే. పింగళాక్షి మొదలగు 64 కళల శక్తులు అనబడదురు. వారందరికీ నిప్పులుగా కూర్చున్న మహోజ్వలమైన నాలుకలు కలవు. వారి ముఖము నుండి అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుచుండును. అందరికును ధనస్సులు బాణములు ధరించి కయ్యమునొక కాలదూచుందురు. పటపట పండ్లు గీటుటచే కలుగు ధ్వనికి దిక్కులు పెక్కటిల్లుచుండును. వీరందరికిను కేశములు ఊర్ధ్వముగా ఉండును.
వారికి విల్లంబులు ధరించిన అనేక క్షిణుల సేన కలదు. ఒక్కొక్క శక్తికి 1,00,000 బ్రహ్మాండముల పైన సంహరింపగల శక్తి ఉంది. 100 అక్షోహిణుల సేనలు కలవు. ఈ లోకంలో ఆ శక్తులకు సాధ్యం కానిది లేదు. ఆ ప్రాకారంలో వారి యుద్ధ సామగ్రి భద్రపరచబడును. అచట రథములు, గుర్రములు, శస్త్రములు లెక్కకి మీరి ఉన్నవి. వారందరూ దేవి కొరకై యుద్ధం చేయుటకు సన్నద్ధులైందురు. వీరు కోపించినచో బ్రహ్మాండమునెల్లా నశింపజేయగలరు. గోమేధిక ప్రాకారం దాటినచో లోపల వైపున వజ్రాల ప్రాకారం ప్రకాశించుచుండును. అదియును 10 యోజనముల ఎత్తుగలది. గోపుర ద్వారములందు గొలుసులు బిగించిన తలుపులు కలిగి దివ్య శోభతో ఉండును. అచట వీధులు, సందులు, గొంతులు, తీగలు, పక్షులు అన్నీ వజ్రమయములే. బావులు, చెరువులు, దిగుడు బావులు వజ్రమయములే. అచట భువనేశ్వరీ దేవి దాసీజన నివసింతురు. ప్రతి దాసియు 1,00,000 దాసీజనములతే సేవలందుకును. కొందరు విసనకర్రలు, కొందరు పాత్రలు, కొందరు తాంబూల పాత్రలు చేతులతో పట్టుకొని నిలవబడి ఉందురు. కొందరు దేవీ పాదకములను నొత్తుటకు తన్మయులకు చుండురు. కొందరు పూలదండలు అల్లుచుందురు. అచ్చటి స్త్రీలు విలాసవతులై చతురులై రాణకెక్కుదురు. ఆ యువతులెల్లరును దేవీ సేవకై నడుమిగించుందురు. దేవి దయాదృష్టి ముందు ముద్రగములను సైతము తుచ్చముగా తలచెదరు. శ్రీదేవి దాసులు శృంగార మదగర్వితులు. వారెల్లరూ మెరుపు తెగల వంటి శరీరం కలవారు. వారు ధ్వని చేయు అందెలతో ఒయ్యారములకపోయిచు అటు ఇటు సంచరించుచుందురు. కన్నుల పండుగగా ఉందురు. వజ్రప్రాకారం దాటగా దానికి ఎదురుగా లోపలి భాగమున వైఢూర్యమణుల ప్రాకారం కలదు. అది కూడా 10 యోజనములు ఎత్తైన గోపుర ద్వారంతో విలసిల్చున్నది. అచటి నేల వీధులు, సందులు, గొందులు అన్నీ వైడూర్యమణిమయములే. అచట వాపేకూపములు, చెరువులు, నదీ తీరములు, ఇసుకవోములు అన్నీ వైడూర్యమయములే. అచట 8 దిక్కులందును బ్రహ్మ మొదలగు దేవతల మంటపములు కలవు. వారందరూ తమ తమ గడములతో కొలువులో ఉందురు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండాను వీరులు సప్తమాతృకలు. 8వ మాతృక శ్రీ మహాలక్ష్మిగా ప్రసిద్ధి చెందింది. వీరు జగములకు శుభకారిణులు. ఈ ప్రాకారము 4 దారములందు నిత్యము మహేశ్వరీదేవి దివ్యమాహములు చక్కగా అలంకరింపబడి సంసిద్ధంగా ఉండినవి. అచట కోట్ల కొలది ఏనుగులు, గుర్రములు, రాయంత్రలు, సింహములు, గరుత్మంతులు, వృషభములు, పల్లకీలు, నెమళ్ళు వాహనములై సిద్ధంగా ఉండను. మరియు కోట్ల కొలది రథములు వాటికి ఇరువైపులా పార్శ్వచర్లు కలువు. అచ్చట పలు విధముల జెండాల గుర్తులతోనూ వాద్య విశేషములతోనూ అందమైన విమానములు కోట్ల కొలది కనిపించుచుండును. వైడూర్యమణి ప్రాకారమునకు ఎదుట ఇంద్రనీలమణులతో నిర్మించబడిన 7 యోజనముల ఎత్తుగల మరి ఒక ప్రాకారం కలదు. అందలి వీధులు, ఇళ్ళు, చెరువులు, నూతులు, ఇళ్ళు అన్నీ ఇంద్రనీలమణి నిర్మితములే. అచట అనేక యోజనముల విస్తారం గల పద్మం ఒకటి కలదు. దానికి 16 రేకులు కలవు. 2వ సుదర్శన చక్రమా అన్నట్టుండును. అచట 16 శక్తుల స్థానములు అన్ని వస్తువులతో నిండి ఉండును. ఆ శక్తులు నీలమేఘం వంటి కాంతి కలిగి చేతులందు కత్తిడాలు ధరించి యుద్ధముకు సన్నద్ధులయ్యుందురు. వారు జగదీశ్వరీదేవి యొక్క సేనానాయకులు. వారు బ్రహ్మాండంలో తలకిందులుగా చేయగల శక్తితో కూడినవారు. దేవీ శక్తి సంపన్నులు అనేక రథములనెక్కి అనేక శక్తులను ధరించుందురు. ఆదిశేషునికి కూడా వారి పరాక్రమము తెలుప శక్యము కాదు. అట్టి ఇంద్రనీల ప్రాకారమందు 10 యోజనముల పొడవుగల గొప్ప విస్తారంతో కూడిన ముత్యాల ప్రాకారం కలదు. అచటి భూమి అంతయు మౌక్తికమయమే. అచట మధ్యభాగమున 8 రేఖలు గల పద్మం ఉన్నది. అది కూడా ముత్యాల కాంతితోనే ప్రకాశించుచుండును. ఆ కమలములందలి కింజలకములు లెక్కకు మిక్కిలిగా ఉండును. అచట దేవితో సమానమైన ఆకారము, ఆమె ఆయుధుల వెంట ఆయుధములు ధరించిన వారు. వారు అష్టమంత్రిణులు. దేవితో సమానమైన సుఖభోగములు అనుభవించుచుందురు. పాండిత్యం కలిగినవారు, ఇంకిత మెరిగినవారు, సమస్త లోకముల వార్తలను తెలుపజాలినవారు, అన్ని పనులందునూ వారి చాతుర్యం కలిగినవారు, స్వామికార్య పరాయణులు, అతిలోక సుందరులు, దేవి మనస్సును బాగుగా అర్థం చేసుకునినవారు. ముత్యాల ప్రాకారానికి ఎగువ లోపల వైపున మరకత ప్రాకారం విరాజిల్లుచుండును. అది కూడా 10 యోజనముల ఎత్తున కలదు. భోగభాగ్యముల కాటపట్టు. అందరి వేల భవనములు మరకతమణులతో నిర్మించబడి కాంతులు విరజిమ్ముచుండును. అచట 6 కోణములందు గాయత్రి, సావిత్రి మొదలగు దేవతలు కలరు. అచట 60
4 ఆగములు, స్వరములు, స్వరూపములు ధరించి భాషించుచుండును. అగ్నికోణమున చేతులందు రత్నకుంభము, మణికండరము ధరించి కుబీరుడు వెలుకొందుచుండును. ధనపతి అక్కడ తన దేవితో గణములతో కూడి నివసించుచుండును. పడమటి కోణమున కామదేవుడు రతిదేవితో కలిసి చిలువు మీద నివసించుచుండును. అతడు పాశాంకుశములను, చెరుకు, విల్లు, అమ్ములను ధరించి శృంగారాది రసమాణములు మూర్తిమంతములై సేవించుచుండా సొబగుగా ఉండును. గణపతి విభూతులెన్ని కలవో అన్నీ అచ్చట గొప్ప సంపదలతో తులతూగుచుండును. అచ్చట బ్రహ్మాదులు, దేవతలు అందరూ జగదీశ్వరిని నిత్యము సేవించుచుందురు. మరకత ప్రాకారమునికి ఎగువ లోపల 10 యోజనముల ఎత్తుగల పగడాల ప్రాకారం మొరయుచుండును. దాని నడుమునున్న భవనములన్నీ పగడాల వల్లే ఎర్రగా మెరమెట్లు గొలుపుచుండును. దాని నడుమ పంచభూతముల స్వామిలు 5 కలరు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మయోచుష్మ అనువారులు పంచభూతముల వంటి కాంతి కలవారు. వరాభయ పాశాంకుశములు ధరించి పెక్కు సొమ్ములతో దేవి వలె వేషభూషలు కలిగి నవయవనంతో గర్వించుందురు. పగడాల ప్రాకారమునకు ముందు పెక్కు యోజముల వైశాల్యం గల నవరత్న ప్రాకారం కలదు. అందు అమ్నాయ దేవతల భవనములు చాలా కలవు. పూర్వ, దక్షిణ, పశ్చిమ, న్యాయములు అచటి చెరువులు, కొలుకులను నవరత్నమయములే. అచటి శ్రీదేవి మహాతారములు ప్రకాశించుచుండును. పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, త్రిపుట, అశ్వరుడ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, రాజకాళి, తారషోడసి, భైరవి, మాతంగి మొదలగు 10 మహావిద్యులకట స్వరూపన ధరించి ప్రకాశించుచుండును. అచట సకల దేవీ రూపములు తమ తమ ఆవరణ దేవతలతో భూషణములు ధరించి కోటి సూర్యుల కాంతులతో విరాజిల్లుచుందురు. అచటనే 7 కోట్ల మహామంత్రములు రూపుతాల్చి శోభిల్లుచుండును. నవరత్న ప్రాకారానికి ముందు శ్రీకరమైన చింతామణి గృహము మహోత్సవలంగా ప్రభలు విరజములుచుండును. అందలి ప్రతి వస్తువు కూడా చింతామణులతో నిర్మించబడింది. సూర్యకాంత, చంద్రకాంత శిలలతో, మెరుగుకాంతుల మణులతో నిర్మించబడిన 1000 మణిస్తంభములు అచ్చట దివ్యకాంతులు వెదజిల్లుచుండును. చింతామణుల మధ్య భాగమున శ్రీదేవి దివ్యమందిరం విరాజిల్లుచున్నది. ఆ దివ్య మంటపమునకు 1000 మణిస్తంభములను, 4 మంటపములను శోభించుచుండును. అందొకటి శృంగార మంటపం, 2వది ముక్తి మంటపం, 3వది జ్ఞాన మంటపం, 4వది ఏకాంత మండపం అని ప్రసిద్ధి చెందినవి. వీటన్నిటి యందు మణులు 6 కలవు. అవి అనేక ధూపముల సువాసనలతో నిత్యము పరిమళము విరజిల్లుచుండును. ఈ 4 ప్రతి మంటపనందు కోటి సూర్యకాంతులు విరజిల్లుచుండును. ఆ మంటపమునకు 4 వైపులా కాశ్మీర వనములు కనులకింపుగా ఉండును. అచట మంచి మల్లెపూల తోటలు, కుందనవనములు, ఎన్నో పరిమళాలు వెదజల్లుచుండును. ఆ తోటలందు ఎన్నియో మదించిన మృగములు స్వేచ్ఛగా తిరుగుచుండును. అక్కడ రత్నాల మెట్లు గల సరస్సులతో మహాపద్మవనములు కలవు. ఆ పద్మములందు మకరందము జాలువరచుండును. తుమ్మెదలు జృంకారముతో చెవులకు ఆనందం చేకూర్చుచుండును. హంస కారండవాది పక్షులు చూడముచ్చటగా విహరించుచుండును. ఆ దివ్యవనమునందలి సువాసనలు 4 దిక్కులకు వ్యాపించుచుండును. శృంగార మంటపమందు దేవతలు మధుర సుందర స్వరములతో దివ్యగానములు ఆలపించుచుందురు. అచట దేవతలందరూ సభాసదులై వినుచుందురు. శ్రీ జగదంబాదేవి వారి నడుమ దివ్య సింహాసనంపై విరాజిల్లుచుండును. జగదంబ ముక్తి మంటపమందుండి బ్రహ్మాండమందలి మహాభక్తులకు ముక్తి భాగ్యమును ప్రసాదించుచుండును. జ్ఞానమండపమందుండి జ్ఞానకాంతులు వెలిగించుచు విధేయులకు వారికి పరమ జ్ఞానం ఉపదేశించుచుండును. 4వ మండపమందు దేవి తన మంత్రులతో కొలువుండి లోకరక్షణ గురించి ఆలోచించుచుండును. చింతామణి గృహమందు శక్తి తత్వాత్మకములైన 10 మెట్ల వరుసతో దివ్యకాంతులు విరజము మంత్రము శోభిల్లుచుండును. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు ఆ మంత్రమునకు 4 కోళ్ళు. సదాశివుడు ఆ 4 పదములపై పలకగా అలరాడుచుండును. దానిపై త్రిభువనేశ్వరుడు, శ్రీ మహాదేవుడు అయిన కామేశ్వరుడు విరాజిల్లుచుండును. త్రిభువనేశ్వరీదేవియే తన లీలా విలాసనకి 2 రూపములు ధరించును. ఈ సృష్టికి మొట్టమొదట మహాదేవుడు త్రిభువనేశ్వరికి అర్ధాంగుడయ్యను. అతడు మన్మథుని దర్పమణచుటకు పూనిన కోటి మదన సుందరుడు.
అతనికి 5 ముఖములు 3 నేత్రములు కలవు. మణిభూషణ భూషితుడై అతడు తన హిరణ్య బాహువులతో జింక గొడ్డలి వరద అభయ ముద్రలు దాల్చి విరాజిల్లుచుండెను. ఆ మహాదేవుడు సర్వేశ్వరుడు, 16 ఏళ్ల యువకుడు, కోటి సూర్యుల వెలుగు, కోటి చంద్రుల చల్లదనం కల దేవుడు. అతడు శుద్ధ స్ఫటికం వలె ప్రకాశించువాడు, ముక్కంటి దయతో చల్లని చూపులు విరజిమ్మువాడు. అట్టి త్రిభువనేశ్వరునికి ఎడమ పక్క శ్రీదేవి నవరత్నములు పొదిగిన వడ్డాణంతోనూ మేలిమ బంగారమున వైడూర్యములు పొదిగిన చేతి కంకణములతోనూ ప్రకాశించుచుండును. మేలిమ బంగారంతో చేయబడిన శ్రీచక్రాకారం గల తాటంకముల కాంతులతో అందమైన ముఖపద్మము కలదే దేవి ప్రకాశించుచుండును. ఆమె ముఖ కాంతి ముందు చంద్రుడు వెలవెలబోచుండును. దొండపండు కంటే అందమైన కింద పెదవితో నుదుటిపై కస్తూరి కుంకుమ తిలకముల సౌభాగ్యముతో దివ్యకాంతియుతమైన ముఖముతో దేవి వెలుగొందుచుండును. సూర్య చంద్ర కాంతులను మించిన దివ్య చూడామణి శిరోభూషణంగా కలది ఉదయించుచున్న శుక్ర నక్షత్రం వంటి నాసాభరణం కలిగి ఉన్నది. మంచి జాతి ముత్యాల గుత్తులతో శోభిల్లు చింతాకు పథకం వేలాడు మెడకలది. మంచి గంధము కర్పూరము కుంకుమ పువ్వు అలదిన వక్షస్థలం కలది. చిత్ర విచిత్రములైన అనేక ఆభరణాలు ధరించింది. శంఖం వంటి కంఠం కలది. దానిమ్మ పండు వంటి గింజల వరస కలది. గండు తుమ్మెదలు మోగిన ముంగురులతో కూడిన ముఖపద్మం కలది. సుడి వంటి నాభి కలది. మాణిక్యములు పొదిగిన బంగారు పుటుంగరలతో శోభిల్లు చేతి వేళ్లు కలది. కమలదళ కాంతుల విరజిల్ము 3 నేత్రములతో ఒప్పారున్నది. మహోజ్వలమై సర్వకళల విరజిమ్ము సహజ లావణ్య శోభ కలది. రత్నాల కంకణములు గలది. మెడలో మణుల ముత్యాహారముందు తరళమును బంగారు పద్మం కలది. రత్నపుటుంగరాల కాంతుల చుమ్ము వేళ్ళు కలది. దేవి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో కూడి ఉండును. లజ్జ తుష్టి మొదలైన వారు స్వరూపం ధరించుందురు. జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దొగ్ధి అఘోర మంగళ నవయను పీఠశక్తులు నిత్యము పరాంబికను సేవించుచుందురు. దేవికి 2 పక్కలను శంఖ పద్మనిధులు ఎల్లప్పుడూ నిండి ఉండును. నవరత్నములు బంగారములు ప్రవహించు నదులు అక్కడ పారుచుండును. ఆ నదులన్నీయు తుదకు అమృతసారంలో కలును. శ్రీ భువనేశ్వరి కామేశ్వరి శ్రీ మహాదేవునికి ఎడంవైపున ప్రకాశించుచుండును. మహాదేవుడు మహాశక్తితో కూడి ఉండుట వలననే సర్వశక్తి సహితుడే ఎల్ల పనులు నెరవేర్చగలుగుచున్నాడు. చింతామణి గృహము 100 ఆమడముల వైశాల్యం కలది. దానికి ఉత్తరం వైపునున్న ప్రాకారము తూర్పు దానికంటే 2 ఎత్తుగా ఉండును. అది మహాకాశమున నిరాధారంగా నిలిచింది. అది నిరంతరము సంకోచ వ్యాకోచం నందుచుండును. అది సృష్టి మొదలైనప్పుడు విప్పిన వస్త్రం వలె వ్యాకోచం నందును, ప్రళయమున సంకోచం నందును. చింతామణి గృహము పరమ శోభలతో పరిపూర్ణమై విరాజిల్లును. ఆ చింతామణి గృహమందు దేవి తేజస్వినియే దగ్ధగాయమానంగా విలసిల్లుచుండును. ఉపాసకులెల్లరూ శ్రీదేవి దివ్య సన్నిధానానికి వచ్చి చేరుదురు. కోరిన కోరికలు తీర్చు వృక్షములు దిగుడుపావులు నూతులు చాలా కలవు. అచ్చట నీరు తాగిన వారి కోరికలెల్లా తీరును. ఇందే మాత్రము సందేహించ పనిలేదు. అచ్చట నీరు తాగిన వారికి ముసలితనము రోగము వెంట్రుకలు నెరయట ఉండవు. అచ్చటనున్నవారికి దిగులు ఆశ్చర్యము కామక్రోధములు ఉండవు. యువకులు సహస్ర సూర్యప్రభలతో తమ తమ స్త్రీలతో కూడి స్వేచ్ఛగా విలాసంగా విహరింతురు. వారందరూ శ్రీ భువనేశ్వరీ దేవిని సేవించుచుందురు. వారిలో కొందరు సాలోక్యముక్తిని, కొందరు సారుష్టిముక్తిని, మరికొందరు సామప్యముక్తిని, సారూప్యముక్తిని కూడా పొందినవారు కలరు. ప్రతి బ్రహ్మాండమందలి ఆయా దేవతలందరూ శ్రీదేవిని చేరి సమిష్టిగా దేవీసేనలు చేయుచుందురు. అచట 7 కోట్ల మహామంత్రములు రూపము ధరించి చేతులు జోడించి దేవిని ఉపాసించుచుండును. అక్కడ మహావిద్రులనియు సౌమ్యావస్థను పొంది దివ్య కారణ బ్రహ్మరూపిణి మాయాసబల విగ్రహైన భగవతిని ఉపాసించుచుందురు. గాయత్రి చరిత్ర. వేదవ్యాస మహర్షి జనమేజయునికి గాయత్రి మహిమనిట్టు చెప్పెను. రాజా, పూర్వం ఒకప్పుడు ప్రాణుల చెడు పనుల వల్ల 15 సంవత్సరములు వానలు కురియలేదు. ఆ అనావృష్టి వలన కరువు కాటకములు ఎక్కువయ్యను. ఇంటింటా పీనుగల సంఖ్య లెక్కలు మిక్కిలిగా ఉండెను.
కొందరు ఆకలి బాధ కోరవలేక జంతువుల మాంసం తినిరి, కొందరు పినుగులు తినజుచ్చిరి, మనుషులే తినతలపడిరి. అప్పుడు బ్రాహ్మణులందరూ కలిసి, ఈ సమయమున మహాతపస్వి అయిన గౌతముడొక్కడే మన బాధలను పోగొట్టగలవాడని నిర్ణయించి అతని ఆశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకునిరి. అతడు గాయత్రీ జప తత్పరుడొకటిచే అతని ఆశ్రమ సమీపంతయు సుభిక్షంగా ఉంది, అక్కడ పెక్కుమంది సుఖంగా బతుకుచున్నారు అని తలచి నిత్యాగ్నిహోత్రులు గృహస్థులైన బ్రాహ్మణులు తమ తమ ఆవుల మందలతో దాసీజనంతో గౌతముని ఆశ్రమానికి చేరిరి. వారిలో కొందరు దక్షిణ దిశ నుంచి, మరికొందరు పడమర నుంచి, ఉత్తర నుంచి, మరికొందరు ఇట్లా పెక్కు దిక్కుల నుంచి వచ్చిన వారు కలరు. ఆ బ్రాహ్మణుని చూసి గౌతమ మహర్షి వారికి నమస్కరించెను. వచ్చిన వారికి ఆశ్రములు ఇచ్చి పూజలు నచ్చి కుశల ప్రశ్నల పూర్వకంగా వారి రాకకు కారణమడిగను. వారందరూ గౌతమ మహర్షిని తమ తమ కష్టములు తెలుపుకొనిరి. దుఃఖించుచున్న బ్రాహ్మణులను చూసి మహర్షి వారికి అభయమిచ్చి ఇట్లనెను, ఇది మీ ఇల్లు, నేను మీ దాసుడను, నేనుడగా మీకెందుకు విచారమో? తపోధనులు మీ అందరి సందర్శన భాగ్యంచే మంచి కూడా చెడు కాగలదు. మీ అందరి పాదధూళిచే నా గృహము పవిత్రమైంది. మీ అందరి అనుగ్రహమునకు పాత్రుడైన నాకంటే ధన్యుడెవడు? మీరందరూ సంచాజపపరాయణులై ఇచ్చట సుఖంగా ఉండు అని గౌతమ మహర్షి వారందరినీ ఊరడించెను. గౌతముడు పరమ భక్తితో వినయంగా తలవంచి గాయత్రీదేవిని ప్రార్థించెను. ఓ వేదమాత, పరాత్పర, మహావిద్య, వ్యాహృత్యాది మంత్రస్వరూపిణి, సౌమ్యావస్థాత్మిక, హ్రీంకార రూపిణి, స్వాహాస్వధారూపిణి, సకలార్థప్రదాయిని, భక్తకల్పలతిక, నీకు కోటి నమస్కారాలు. తురియా, విశ్వరూపిణి, సచ్చిదానందరూపిణి, సర్వ వేదాంత వేద్య, సూర్యమండలవాసిని, నీవు ఉదయమున ఎర్రని రంగు కలదానవు, బాలవు, మధ్యాహ్నమున నవ యువతివి, సాయంకాలమున నల్లని దానవు, వృద్ధురాలవు. నిత్యము నీకు కోటి నమస్కారములు. సకల ప్రాణుల తరింపజేయు పరమేశ్వరి, నా అపరాధములు క్షమించుము అని స్తుతించెను. అను ఈ స్తుతిని విని నా అపరాధం గాయత్రీదేవి ప్రత్యక్షమయ్యను. ఆమె గౌతమ మహర్షికి ఒక పూర్ణ పాత్రమునిచ్చెను. ఆ పాత్రను ఎందరినైనా పోషించగలదు. ఓ ముని, నీవు కోరిన దానిని ఈ పాత్ర నీకు ఇయ్యగలదు, అట్టి పాత్ర నీకు ఇచ్చి తిని అని చెప్పి గాయత్రీదేవి అదృశ్యమయ్యను. అప్పుడు ఆ పాత్ర నుంచి అన్నము కావలసిన పదార్థాలు రాసులుగా బయలువెడలను. షడ్రసులతో కడిన పదార్థములు, పలు విధమైన గడ్డి, అనేక విధములైన పాత్రలు, వస్త్రములు, సొమ్ములు, యజ్ఞ సాధనములు విరివిగా వెలువడెను. ఆ మునిరాజు కోరిన ప్రతి పదార్థము ఆ పాత్ర నుంచి వెలువడుచుండెను. అప్పుడు గౌతమ మహర్షి బ్రాహ్మణులందరినీ పిలిచి వారికి ధనధాన్యములు, వస్త్రములు, సొమ్ములు సమృద్ధిగా ఇచ్చెను. 1000 ఆ పూర్ణపాత్ర నుంచి ఆవు, బర్రె మొదలగు పశువులను, యజ్ఞ పరికరములు వెలసినవి. గౌతమునికి మాట చొప్పున వారందరూ కలిసి యజ్ఞం ఆరంభించిరి. అప్పుడు ఆ ప్రదేశము స్వర్గసీమయా అన్నట్టు వెలసిల్లెను. ముల్లోకములను ఎక్కడెక్కడ ఏ అందమైన వస్తువులు కలవో అవన్నీ పూర్ణపాత్ర నుంచి వెలువడచుచ్చెను. స్త్రీలు దివ్యభూషణము ధరించి దేవతా స్త్రీల వల్లే విరాజిల్లిరి. మునులు దివ్య వస్త్రములు, భూషణము ధరించి, చందనం ధరించి దేవతల వల్లే విలసిల్లిరి. ఈ విధంగా గౌతముని ఆశ్రమమున నిత్యోత్సవములు సాగుచుండెను. అచట రోగభయం కానీ, రాక్షస భయం కానీ మచ్చుకైనను లేదు. గౌతమాశ్రమము 100 ఆమడల దూరము వ్యాపించినది. ఎందరో ప్రాణులు అక్కడ చేరి బతుకుచుండిరి. ఆత్మవంతుడగు గౌతమముని వారందరికీ అభయం ఇచ్చి వారిని పోషించుచుండెను. అక్కడ అనేక విధములైన యజ్ఞములు జరిగినవి. దేవతలు సంతోషించిరి. అందరూ గౌతముని కీర్తిని వేనోళ్ల పొగడజూచిరి. గౌతముడు కల్పవృక్షం వంటి వాడయ్యను. మహానుభావుడు మహర్షి మా కోరికలు తీర్చి మమ్మల్ని ఆనందింపజేయుచున్నాడు. ఇతడు లేనిచో ఈ కరువు రోజుల్లో మలమల మాడిపోయి ఉండేది వారమని అందరూ మహర్షిని అభినందించి నమస్కరించిరి. గౌతముడు ఈ విధంగా కన్నబిడ్డల వలె అందరినీ పోషించెను. గౌతముడు తన ఆశ్రమమును గాయత్రీ పీఠము చేసెను. ఆనాటి నుండి మునిజనులందరూ గాయత్రిని పూజింపనారంభించిరి. గాయత్రి పురస్చరణలు సాగుచుండెను. ఇట్లుండగా అక్కడకు ఒక్కనాడు నారద మహర్షి వచ్చెను. గాయత్రి గుణగణమును గానం చేయొచ్చు ఆతిథ్యం స్వీకరించి గౌతమిని పలు తెరుగులా ప్రశంసించెను. మరియు మహర్షి ఇంద్రుడు కూడా దేవసభలో
గౌతముడు మునులను పోషించి గొప్ప కీర్తిని గడించినని నిన్ను పొగడెను. ఇంద్రుని మాటలు విని నేను చుచుటకొచ్చి తిని. జగదంబ అనుగ్రహించే నీవు ధన్యుడవని పలికి గాయత్రి ఉన్న చోటుకి వెళ్ళి ఆనందముచ్చే విశాలమైన నేత్రములతో దేవిని దర్శించెను. మరియు ఆమెను స్తోత్రం చేసి స్వర్గంలోకి వెళ్ళెను. తర్వాత గౌతమునిచే పోషించబడి అక్కడున్న బ్రాహ్మణులు ముని యొక్క గొప్పతనం విని అసూయతో బాధపడుచు తన కీర్తిని పోగొట్ట తెలిసి సమయం ఎప్పుడు వచ్చునా అని ఎదురుచూచుచుండిరి. అట్లుండగా కొంతకాలం నాకు వానలు కురిసినవి. అప్పుడు అన్ని దేశములను పచ్చని పైర్లతో పాడి పంటలతో కళకళలాడుచుండెను. అప్పుడు బ్రాహ్మణులందరూ ఒకచోట గుమిగుడిరి. వారందరూ తమకు అన్నం పెట్టిన గౌతముని శపించో పూనుకొనిరి. అందరినూ కలిసి చావ సిద్ధమైన ఒక ముసలి ఆవును కల్పించిరి. ఆ ఆవు గౌతముడు హోమం చేయు సమయమున అక్కడికి వచ్చింది. అప్పుడు గౌతముడు దాన్ని చూసి హుంకారం చేశాను. వెంటనే ఆ ఆవు ప్రాణములు విడిచింది. అప్పుడు ఈతడింతటి దుష్టుడు అకారణంగా గోవును చంపినాడు అని ఆ బ్రాహ్మణ్ణి మునిని నిందింపసాగిరి. గౌతముడు ఇప్పుడు ఆశ్చర్యం చెంది హోమమును ఆపివేశాను. వెంటనే సమాధిలో మనసును నిలిపి దీనికి కారణం తెలుసుకున్నాను. ఇది అంతా బ్రాహ్మణులు పనిన పన్నాగమేని అతను తెలుసుకున్నాను. ఆ సమయమున గౌతముడు ప్రళయరుద్రుని వలె కనులెర్రజేసి బ్రాహ్మణులందరినీ ఈ విధంగా శపించును. ఓ బ్రాహ్మణాధములారా, మీరు వేదమాతకు గాయత్రీ ధ్యానము జపము మానివేయుదురుగాక. గాయత్రీమాతను వదులుట వలన మీరు తప్పక బ్రాహ్మణాధారములు చేయగలుగురుగాక. వేదములందు యజ్ఞములందు మీరు చెడుభావం కలవందురు వారగుదురుగాక. మీరు మూల ప్రకృతి అయిన శ్రీదేవి యొక్క ధ్యానమందు కదలద్దు రుచిలేని వారగురుగాక. శ్రీదేవి మంత్రం యొక్క అనుష్ఠానం విడిచి బ్రాహ్మణాధములవుదురుగాక. శ్రీదేవి మహోత్సవములు చూచుటకు శ్రీదేవి దివ్యనామము కీర్తించుటకును మీరు నోచకుందురుగాక. రుద్రాక్షలు మారేడు భస్మము వీటి ఎందు ప్రీతి కలగకుండుగాక. శృతి స్మృతులందు సదాచారమును జ్ఞాన మార్గమును వదిలి తిరుగుబోతులై బ్రాహ్మణులు నీచులై ప్రవర్తింతురుగాక. నికృష్ట జీవనులుగా బ్రాహ్మణ భ్రష్టులుగా తిరుగుచురుగాక. నిత్య కర్మానుష్ఠానము అగ్నికార్యము నెరవేర్చుటకు పెడభావం పెట్టుదురుగాక. గోదానము పితృ సాధనములు చేయుటకు ఇష్టపడిని నికృష్ట జీవులెదురుగాక. కృష్ణ చాంద్రాయణాది ప్రాయశ్చిత్తములు ఆచరింపక దురాచారపరులై సంచరింతురుగాక. ఇతర దేవతలను కొలిచి చెడిపోదురుగాక. కాపాలిక బౌద్ధ పాషాణాది మతములందు ఆసక్తి కలవారై చెడుదురుగాక. తల్లిదండ్రులను కన్నబిడ్డలను సోదరులను భార్యను అమ్ముకొని బతుకువారేగాక. పరస్త్రీ వ్యామోహం కలవారు ఎదురుగాక. మీరే కాక మీ వంశములందరి స్త్రీ పురుషులు నా శాపాగ్నికి భస్మగుదురు. ఇంత చెప్పనేలా ఆ మూల ప్రకృతి మహిశ్రైన గాయత్రీదేవియు మిమ్మల్ని కోపించి ఉండును. మీరు అంధకోపము మరుగు నరక యాత్రలందు మగ్గుదురుగాక. ఇట్లు గౌతముడు ఆ బ్రాహ్మణుని శపించి నీటిని స్పృశించెను. తర్వాత మహానందంతో గౌతముని గాయత్రి దర్శనానికి బయలుదేరెను. మహాదేవిని దర్శించి గౌతముడు ప్రణమిల్లెను. పరాత్పరయగు దేవియును బ్రాహ్మణులు చేసిన దురాచారానికి ఆశ్చర్యపడెను. మరియు చిరునవ్వుతో ఆమె మునివర్యంతో ఇట్లా పలికెను. పామునకు పాలు పోసిన విషముకును. మహానుభావ, నీవిప్పుడు శాంతించుము. కర్మగతి ఇట్లే ఉండును. దేవి వాక్కులు విని గౌతముడు దేవికి నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళెను. బ్రాహ్మణులందరూ శాపదగ్ధులొకటొచ్చి వేదములు మరిచిరి. గాయత్రి మంత్రం గుర్తు వచ్చటలేదు. ఇది అంతయు విచిత్రంగా ఉండెను. శాపగ్రస్తులైన బ్రాహ్మణులు పశ్చాత్తాపమునందిరి. వారు గౌతమునికి సాష్టాంగ నమస్కారం చేసిరి. సిగ్గుచే వంచిన తలను ఎత్తలేకుండిరి. ప్రసన్నుడు వగుము అని వారు మునిని పలుమార్లు ప్రార్థించిరి. వారందరూ గౌతముని చుట్టూ చేరి వేడుకొనసాగిరి. ముని హృదయం ద్రవించింది. అతడు దయతో వారికిట్ల నేను, మీరందరూ శ్రీకృష్ణావతారం వరకు నరకము నుండుండు. మీకు మరలా కలియుగమున జన్మించెదరు. అప్పుడు మీకు నేను ఇచ్చిన శాపములన్నీ అనుభవమునకొచ్చును. ఇది నిజము, నమ్ముడు. నా మాటకు తిరుగులేదు. కానీ నా శాపం నుంచి విముక్తి పొందదలిచించో మీరు గాయత్రీదేవి పాదపద్మములను సేవించుడు. ఇట్లు గౌతమముని పలికి వారిని విడిచి అంతయు ప్రారబ్ధ కర్మఫలమని తలచి శాంతచిత్తుడయ్యను. కృష్ణావతారం ముగియగానే కలియుగం ప్రారంభించింది. అప్పుడు శాపమును పొందిన వారే ఇప్పుడే గాయత్రి జపం చేయని బ్రాహ్మణులు ఇక వారట్లే దురాచారపరులై నరకసుఖమును అనుభవించురు. నీవు మాత్రము సర్వాత్మభావంతో శ్రీపరమేశ్వరునే సేవింపుము.
గాయత్రీ మహాదేవిని ఉపాసించుటయే నిత్యోపాసము అనబడను. గాయత్రీదేవిని ఉపాసించని వాడు తప్పక పతితుడు కాజలడు అని ఇట్లు గాయత్రీదేవి మహిమను వివరంగా వ్యాసుడు రాజుకు చెప్పాను. ఆదిశక్తి, జగజ్జన్ని, భక్తానుగ్రహకారిణి, విశ్వవ్యాపిని, అనంతశ్రీ సంధ్యాదేవి, నీకివే నా హృదయపూర్వక నమస్కారములు. తల్లి, నీవు సంధ్యవు, గాయత్రివి, సావిత్రివి, సరస్వతివి, బ్రాహ్మివి, వైష్ణవి, రౌద్రివి, రక్తవు. ఉదయమున బాలవు, మధ్యాహ్నమున యువతివి, సాయంకాలమున వృద్ధమైన భగవతివి. నీవే అని మునులు నిత్యము నిన్నే స్మరింతురు. హంసారుడవు, గరుడారుడవు, వృషభవాహనవు నీవే. ఋగ్వేదము చదువుచు పరమతాపసులకు నీవే భూమిపై దర్శనమిచ్చెదవు. యజుర్వేదం అధ్యయనం చేయుచు అంతరిక్షముని విరాజులు చెందువు. సామగానం చేయుచు భూమిపై అంతటను సంచరింతువు. నీవు బ్రహ్మ, విష్ణు, రుద్రలోకమునందు నివసించుచు మనుజులపై నీ అనుగ్రహమును ప్రసరింపచేయుదువు. సప్తర్షులను ప్రసన్నులు చేయి తల్లి. మాయావతి, శక్తి, బహువరప్రదాయిని, శివభక్తుల చేతుల్లోంచి కమల నుంచి ఉద్భవించిన తల్లి, వారి కన్నీటి నుండి ఉద్భవించిన దేవి, ఆనందజనని, దుర్గా, వరేణ్య, వరద, వరిష్ట, వరవర్ణిని, 10 విధముల కీర్తింపబడు తల్లి, గరిష్ట, వరాహ, వరారోహ, నీలగంగ, సంధ్య, సర్వద, భోగమోక్షద, నరలోకమున భాగీరథిగా, పాతాళమందు భోగవతిగా, స్వర్గమునందు సీతగా, త్రిలోకవాహినియై దేవియై ముల్లోకములందు నివసించుతానవు నీవే. ఈ భౌలోకమున లోకధరిత్రివి, భూమాతవు నీవే. భువర్లోకమున వాయుశక్తివి నీవే. స్వర్గమునందు తేజస్వి నీవే. మహార్లోకమున మహాసిద్ధివి. జనలోకమున జననివి. తపోలోకమున తపస్వినివి. సత్యలోకమున సత్యవాదివి నీవే. శ్రీ విష్ణులోకమున కమలవు. బ్రహ్మలోకమున గాయత్రివి. రుద్రలోకమున శివుని అర్ధాంగేగు గౌరవి నీవే అమ్మా. అహం స్మరణం, మహాతత్వం, ప్రకృతి సామాన్య వస్తాత్మిక సబల బ్రహ్మరూపిణివి నీవే అని గానం చేయబడుచున్నావు. సకల పరాపర శక్తి పరమవు. ఇచ్ఛాశక్తివి, క్రియాశక్తివి, జ్ఞానశక్తివి, త్రిశక్తిదాయినవి నీవే. శ్రీ గంగా, యమున, సరస్వతి, సరయు, దేవిక, సింధు, నర్మద, ఐరావతి, గోదావరి, చతుద్రు, కావేరి, దేవలోక, గామిని, కౌశికి, చంద్రభాగ, విశస్త, సరస్వతి, గండకి, తాపిని, తోయ, గోమతి, నేత్రవతి నీవే. పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తజిహ్వ, పూష, అపూష, అలంబుస, కుహు, శంఖిని, ప్రాణవాహిని, ఈ శరీరమందలి నాడులన్నీ నీవేనని సనాతనలైన బుధుల చేత నీవు కొనియాడబడుచున్నావు. హృదయ కమలమందలి ప్రాణశక్తి, కంఠమందలి స్వప్ననాయక, తాళూలందరి సదాధార, భూమధ్యమందలి బిందుమాలిని, మూలాధారమందలి కుండలినీ శక్తి, కేశమూలమందలి వ్యాపిని, శిఖామచ్చ వాసిని, శిఖరాగ్రమణ మనోన్మని రూపములన్నీయూ నీవు వేయేల ఈ మధ్యగములందు ఏ ఏ వస్తువులు కలవో అవన్నీ నీవే మహాదేవి. శ్రీదేవి, సంధ్యాదేవి, నీకు మా హృదయపూర్వక నమస్కారములు. ఈ గాయత్రీ స్తోత్రమును విశేషించి సంచలయందు చదివిన విశేష పుణ్యం కలుగును. ఈ స్తోత్రము మహాపాతక రాజులు నశింపజేయును. దీనిని సంచలందు సమచిత్తంతో కీర్తించవలేను. దీని మహిమ వలన పుత్రహీనుడు పుణ్యవంతుడగును, ధనార్థి ధనికుడగును. సకల తీర్థ పోదానములు, యోగ యజ్ఞములు చేసిన ఫలం లభించును. దీని వలన చిరకాలము భోగములను అనుభవించి తుదకు మోక్షభాగ్యమునందగలడు. పుణ్యతాపసులో నచ్చిన ఈ స్తోత్రము స్నానకాలమున చదివినవాడు ఎచ్చటనైనా ఎప్పుడునైనా స్నానం చేసినవాడును సంధ్యాకాలమున స్నానం చేసిన ఫలితం లభించును. ఇందు సందేహం ఏమాత్రమును లేదు. దీనిని శుద్ధ మనస్సుతో విన్నవాడును పాప విముక్తుడగును. సంధ్యాకాలముందు అమృత రసానములతో సమానమైన ఈ గాయత్రీ స్తోత్రము నీకు వినిపించి తిని. శ్రీదేవి భాగవత శ్రవణాది ఫలము. సూత మహర్షి ఇట్లనెను. శ్రీదేవి ముఖపద్మం నుంచి సగము శ్లోకము వెలువడింది. అదే వేద సిద్ధాంతమును ప్రబోధించినట్టు శ్రీదేవి భాగవతంగా రూపొందినది. ఈ శ్లోక సగభాగమే పూర్వము శ్రీదేవి వటపత్ర సాయికు శ్రీ మహావిష్ణునికి తెలియచేసెను. దాని అందున్న గొప్ప అర్థమును బ్రహ్మ 100 కోట్ల శ్లోకంలో వివరించాడు. ఆ శ్లోకములలోని సారమంతయు గ్రహించి
వేదన్యాస భగవానుడు సుఖముని కొరకు 18,000 శ్లోకములు గల 12 స్కందములుగా విభజించబడిన దేవీ భాగవతును ఉపదేశించెను. బ్రహ్మ రచించిన దేవీ భాగవత మహాపురాణం నేటికి దేవలోకమందు ప్రసిద్ధి పొంది ఉన్నది. దేవీ భాగంతో సమానమైన పాపనాశనము, పవిత్రము, పుణ్యపదముకు పురాణం ఇంతవరకు మరొకటి లేదు. దీనిని శ్రద్ధతో చదివినా వినినా మానవుడు అడుగడుగున అశ్వమేధ యాగఫలం పొందును. ఈ పురాణమును చదివి చెప్పువానిని వ్యాసునిగా తలచి అతనిని సత్కరించి నియమముతో అతని ముఖం నుంచి దేవీ భాగవతును చక్కగా వినవలేను. ఈ దేవీ భాగవతును వ్రాసినవాడు, వ్రాయించినవాడు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు పీటపై నుంచి పౌరాణికునికి దానం చేయవలెను. దుగుడగల పాడి ఆవును దక్షిణగా బ్రాహ్మణునికి దానం ఇయ్యవలెను. పిమ్మట బ్రాహ్మణులకు, ముత్తేదులకు, కన్యకులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టవలెను. కన్యలను, ముత్తేదులను దేవీభావంతో సత్కరించి పువ్వులతో పూజించవలెను. పాయసనమును వారికి తృప్తిగా అర్పించవలెను. దేవీ పురాణదానము భూదానంతో సమానమైన ఫలమునిచ్చును. అట్టి దాత ఈ లోకమును సుఖించి చివరకు దేవలోకం చేరును. ఈ దేవీ భాగవతము నిత్యము శ్రద్ధాభక్తులతో చదువువానికి ఎక్కడైనను ఎప్పుడైనను ఏది అయినను అసాధ్యం కాదు. దీనిని చదువుట వలన పుత్రులు లేని వారికి పుత్రులు, సంపద లేని వారికి సంపద, విద్యార్థికి సంపూర్ణ విద్య ప్రాప్తించును. భూమిపై అతడు కీర్తి కలవాడే గౌరవం సంపాదించును. గొడ్రాలు సంతానవతి అగును. ఈ విషయం ఎట్టి సంశయము లేదు. ఏ ఇంట శ్రీదేవి భాగవతం నిత్యం పూజించబడినో ఆ ఇంట లక్ష్మీ సరస్వతులు నివాసమందురు. ఆ ఇంటికి నీడకి భేతాళులు కూడా కన్నెత్తి చూడజాలరు. జ్వర రోగ బాధలో ఉన్నవానికి తాకి దీనిని పట్టించినచో ఎంతటి దాహజడమైనా శాంతించును. దీనిని 100 మార్లు చదివినచో క్షయరోగములు తొలుగును. ప్రతి దినము సంధ్యావందనం చేసి తర్వాత నీతముగా ఒక్కొక్క అధ్యాయం చొప్పున దీనిని చదువువాడు మహాజ్ఞాని కాగలడు. మనము చెయ్యు పనులు ఆ దేవిని తలుచుకుని చేసించో ఎట్టి ఆటంకం లేక నెరవేరగలవు. రాత్రములలో భక్తితో శ్రీ భాగవతమును నిత్యము చదవలను. చైత్ర, ఆషాఢ, ఆశ్వీజ, మాఘమాసలందు శుక్లపక్ష నవరాత్రుల్లోనూ దేవీ భాగవతం తప్పక చదవవలెను. దేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు పండించును. అన్ని దేవతల ఉపాసనలు శక్తిమూలమునే అగుచుండును. కనుక దేవీ భాగవత పఠనం తప్పక చేయదగినది. ఇక 1000 మాటలేలా. దేవీ భాగవతము వేదసారము. హ్రీమయ్యి నీకు నమస్కరిస్తున్నాను. నైమిసారణ్యవాసులు దీని విని సూత మహర్షిని పూజించెను. శ్రీదేవి పాదపద్మలు నిత్యం పూజించు భక్తులు మన ఆనందమున నురలాడుచుండును. కనుక సూత మహర్షి నుంచి విన్నవారందరూ ప్రసన్న హృదయులై వారి వారి నివాసాలకు వెళ్ళినప్పుడు సూత మహర్షికి శ్రమ కలిగించినందుకు మునులెల్లా మాటి మాటికి అతనికి నమస్కారములు నచ్చిరి. ఈ విధంగా ఈ దేవీ భాగవత రహస్యము దుర్గమునైన శ్రీ దేవీ భాగవత పురాణము సూతమహాముని మునివరులకు వినిపించి వారి చేత స్తుతించబడి ఆశీర్వదించి జగదంబా చరణకములపై తిరిగాడు. 9 ఎదతో తన ఆశ్రమానికి వెళ్ళెను. శ్రీదేవీ భాగవత సంగ్రహము 12 స్కందముల సారాంశము సమాప్తం. ఓం సర్వచైతన్య రూప తాం మాత్రాం విద్యాంచ ధీమహి బుద్ధియాన ప్రచోదయాత్. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహు పరో హరి ఆఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. ఏతత్ సర్వం పరదేవతార్పితమస్తు. పరదేవతానుగ్రహ సిద్ధిరస్తు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవీ నారాయణీ నమోస్తుతే. శ్రీ దేవీ భాగవతం సర్వం సంపూర్ణం. స్వస్తి.